ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ తిరగడం, జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో చేయడం తప్ప ప్రజల సమస్యలపై, అభివృద్ధిపై శ్రద్ధ పెట్టడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వరంగల్ జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమంలో అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ముందుగా పట్టణంలోని అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయుల కాలంలో నిర్మించిన మాదన్నపేట చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. కట్టపై గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాలల అధ్యాపకులు ఫీజు రియంబర్స్మెంట్ పై వినతి పత్రం జాగృతి అధ్యక్షురాలు కవితకు అందించారు. అనంతరం కవిత మాట్లాడుతూ జాగృతి జనంబాటలో కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాలలోని ప్రజలకు సమస్యలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం ఈ జాగృతి జనంబాట కార్యక్రమం చేపట్టామన్నారు. అందులో భాగంగా ఈ రోజు నర్సంపేట నియోజకవర్గం రావడం జరిగిందని, నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట చెరువుకు సంబంధించి పట్టేవాగులో లెవెల్ వంతెన నిర్మాణంతో పాటు చెరువు మత్తడి ఎత్తు పెంచి నిర్మించవలసి ఉన్నదని, ఆ విధంగా నిర్మించినట్లయితే ఆ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. లో లెవెల్ వంతెన మత్తడి ఎత్తు పెంచేందుకు ఇంతకు ముందే టెండర్ అయినట్టు తెలిసిందని, ఆ రెండూ నిర్మించలేదని, ఈ రెండింటిపై స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టిని పెట్టాలని డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలోని నల్లవెల్లి మార్గం రోడ్డంతా గుంతలు ఏర్పడిందని, ఎప్పటికప్పుడు రోడ్లు మరమ్మతులు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయడం తప్ప ప్రజల సమస్యలపై కానీ, అభివృద్ధిపై కానీ ముఖ్యమంత్రి శ్రద్ధ చూపడం లేదన్నారు. అదేవిధంగా నర్సంపేట పట్టణంలోని నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం పూర్తి చేయలేదని, 150 పడకల ఆసుపత్రికి తగ్గట్టు ఇంతవరకు ఏర్పాట్లు పూర్తి కాలేదని, ఈ సమస్యపై శ్రద్ధ పెట్టాలని అన్నారు. మొంతా తుఫాన్ ప్రభావంతో పంటను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని మొక్కుబడిగా సమావేశం నిర్వహించారని అన్నారు. అధికారులను లోతుగా సర్వే చేయించి రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, అదేవిధంగా కళాశాలలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. श्री रामलिंग स्वामी देवताभ्यो नमो नमः. नमो भ्रातृते नमो गणपते नमो प्रभुते श्री संबोधाय शुभस्ताय श्री बद्धमूर्ते नमो नमः. नमो भ्रातृते नमो गणपते नमो प्रभुते श्री संबोधाय शुभस्ताय श्री बद्धमूर्ते नमो यामा उतावुच्ये साधो जगन्नेना विरोहते एतावानस महिमातु जाया सपुरघापात्ता नमः. स्वादिते नमो नमः. नमो भ्रातृते नमो गणपते नमो प्रभुते श्री संबोधाय शुभस्ताय श्री बद्धमूर्ते नमो नमः. नमो नमस्ते चतुर्भाय सुतान नमः. स्वादिते नमो नमः. श्री रामलिंग स्वामी देवताभ्यो नमः. यत्पुरुषे नाभिखा देवाज्ञवतन्वता वसुन्तोष्यासि नमो भ्रातृते नमो गणपते नमो प्रभुते श्री स्वादिते नमो नमः. भद्रं कर्णे शृणुयाम देवाः भद्रं श्रीवासुताः श्रीरणे दृष्ट्वा पुत्रोभिषेम देवैः कविश्वेदा तस्मिन्स्तारिक्षो अरिष्णेमित्रो बृहस्पतिघातो पुनाहि पुनर्वयामि. नमो नमस्ते चतुर्भाय नमः. श्री रामलिंग स्वामी देवताभ्यो नमः. नारिके स्नानं समर्पयामि. नमो भ्रातृते नमः. स्वाधिपते नमो नमः. नारिके स्नानं स्ने ईश्वरीं सर्वभूतानां तां निधारयामि. द्वारा विराधर्षां चतुष्टां तेस्नि ईश्वरीं सर्वभूतानां तां निधारयामि. क्षाय नमः. कपिलगे नमः. नीलोत्ताय नमः. शंकराय नमः. शिवाय नमः. महेशाय नमः. वामदेवाय नमः. विरूपाक्षाय नमः. कपिलगे नमः. नीलोत्ताय नमः. शंकराय नमः. शूर्पाय नमः. खड्गपाय नमः. विष्णुर्वाय नमः. विकाराय नमः. वत्सलाय नमः. भवाय नमः. सर्वाय नमः. सर्वप्रियाय नमः. श्री शंभु शंकराय नमः. शिवाय नमः. महेशाय नमः. वामदेवाय नमः. विरूपाक्षाय नमः. कपिलगे नमः. नीलोत्ताय नमः. शंकराय नमः. शूर्पाय नमः. खड्गपाय नमः.
జనపాత కార్యక్రమంలో భాగంగా మరి 5వ జిల్లా వరంగల్ హన్మకొండ జిల్లా కలిపి జాగృతి జనపాట కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో ప్రజలకు ఉండేటటువంటి సమస్యలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గానికి రావడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా మా దృష్టికి వచ్చింది నర్సంపేట పట్టణం నుంచి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మాదన్న చెరువు ఏదైతే ఉందో దానికి సంబంధించి వట్టివాగు ఉంటుంది. ఆ వట్టివాగు మీద ఉన్నటువంటి లో లెవెల్ వంతెన, అదేవిధంగా మాదన్న చెరువు మత్తడి దగ్గర ఉన్నటువంటి కాజ్వే, ఇవన్నీ కూడా కొంచెం హైట్ పెంచి కట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా కట్టినట్టయితేనే ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి రైతులకు లాభంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఇదివరకే మరి టెండర్ అయినట్టుగా మాకు తెలిసింది, ఇదివరకే అమౌంట్ వచ్చినట్టుగా తెలిసింది. కానీ బ్రిడ్జ్ మాత్రం రాలేదు, మత్తడి ఎత్తు మాత్రం పెరగలేదు. దీని మీద ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము నర్సంపేట పట్టణంలోంచి వచ్చినాం. మరి నర్సంపేట నుంచి నల్లబెల్లి పోయేటటువంటి రోడ్డు చూస్తుంటే కార్లా మరి పడవలైతే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన కూడా మాకు కలిగింది. మరి ఎప్పటికప్పుడు రోడ్లు రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. 2 ఏళ్ళు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ముఖ్యమంత్రి గారు తిరగడం, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయడం తప్పించి మరి ప్రత్యేకించి శ్రద్ధ పెడుతున్నట్టుగా అనిపిస్తలేదు. దయచేసి ఇక్కడ నర్సంపేటలో మరి మెడికల్ కాలేజ్ పరిస్థితి చూడండి. ఇంకా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొత్తం కంప్లీట్గా రాలేదు. 150 పడకలతో హాస్పిటల్ అనుకున్నాం. మరి ఎంత సాగుతుంది, ఎట్లా ఉంది, ఏ రీతిన ఉన్నదన్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఇట్లాంటి అంశాల మీద దృష్టి పెట్టవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మొత్తం 4 నెలల పాటు ఉంటుందండి. ఫిబ్రవరి 13 వరకు 33 జిల్లాలలో కూడా ప్రతి జిల్లాకు 2 రోజుల చొప్పున ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఇవాళ ఉండి మరి రేపు మార్నింగ్ కూడా వరంగల్, అట్లానే వరంగల్ ఈస్ట్, వెస్ట్, వర్ధన్నపేట అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. అల్టిమేట్గా మేము కోరేది ఒకటే, తెలంగాణ జాగృతి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతుంది. ఖచ్చితంగా అవి తీర్చడంలో మా వంతు పాత్ర పోషిస్తుంది. ప్రధానంగా ఒకటండి, అకాల వర్షం కురిసి మరి అనేక జిల్లాల్లో పంట నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారు మొక్కుబడిగా ఒక చిన్న మీటింగ్ పెట్టేసి ప్రతి ఎకరానికి మేము 10,000 ఇస్తామన్నారు. ఆ ఇస్తామన్న 10,000 కూడా ఎవరు కూడా ఇంతవరకు కిందకి దిగి ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, వాళ్ళ కింద స్థాయిలో ఉండేటటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కావచ్చు మీద చూసుకుంటూ పోతున్నారు, రాస్తున్నారు తప్పితే పరివాహిక ప్రాంతాల్లో మునిగిపోయిన రాస్తున్నారు తప్పితే లోపలికి పోయి పంట వాలిపోయింది కానీ వర్షానికి నిజంగా దెబ్బతిన్నది కానీ రాయనటువంటి పరిస్థితి మాకు అనేక జిల్లాల్లో మా దృష్టికి వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఎక్స్టెన్సివ్ సర్వే చేయండి. ఇచ్చే 10,000 అయినా సరే నష్టపోయిన వాళ్ళందరికీ ఇవ్వండి. రెండోది, నర్సంపేట అంటే బాగా పత్తి పండుతుంది. పత్తిలో తేమ శాతంతో CCI పత్తి కొనకపోవడంతో చాలా తీవ్రమైనటువంటి నష్టాలు కూడా జరుగుతున్నాయి. ఈ కాలేజీలు ఫీ రియంబర్స్మెంట్ విషయం మీకు తెలిసిందే. వీటన్నిటి మీద మళ్ళీ రేపు మాట్లాడతాం. కాకపోతే మన జిల్లాలో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా జాగృతి ప్రయత్నం వల్ల 10లో 2 సమస్యలు పరిష్కారమైన మా జన్మధన్యమైనట్టు మేము భావిస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.